హాయ్ హలో అందరికీ నమస్తే. పోలీసు కావాలని ఆమె కళ. ఇంట్లో వాళ్ళు కూడా ఆమె ఎలాగైనా పోలీసు జాబ్ సంపాదిస్తుంది, కాకి యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమెకు ఉన్న చిన్న కంటి సమస్య కారణంగా ఆ జాబ్ రాలేదు. కానీ తనకు జాబ్ వచ్చినట్టుగా, రోజు డ్యూటీకి వెళ్తున్నట్టుగా కాకి యూనిఫామ్ నకిలీ ఐడి కార్డుతో అందరినీ నమ్మించింది. అయితే అలవాటులో పొరపాటుగా పెళ్లి చూపులకు కూడా యూనిఫామ్తో వెళ్లడంతో అసలు బండారం బయటపడింది. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆమె రోజు యూనిఫామ్లోనే డ్యూటీకి వెళ్తుంది. అప్పుడప్పుడు దైవ దర్శనాలు కూడా చేసుకుంది, అది కూడా యూనిఫామ్లోనే. ఇలా ఏడాదిగా అందరినీ నమ్మించింది ఆ యువతి. అయితే పెళ్లి చూపులకు కూడా ఆమె యూనిఫామ్లోనే వెళ్ళింది. బడాయి చూపించుకోవాలనుకుందో, లేదా అబ్బాయి తరపు వాళ్ళను కూడా తాను పోలీసులని నమ్మించి కంట్రోల్లో పెట్టాలనుకుందో. కానీ ఆమె అనుకున్నది ఒకటి, అనుకున్నది మరొకటి. ఏడాదిగా గుట్టుగా దాచిన తన బండారం అందరి ముందు బయటపడింది. తాను అసలు పోలీసే కాదని, ఏడాదిగా యూనిఫామ్ వేసుకొని కవరింగ్ చేస్తుందన్న రహస్యం అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, పోలీసులకు అసలు విషయం చెప్పడంతో ఆ నకిలీ ఎస్ఐని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన జడాల మాలవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పిఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులు కాగా మెడికల్ టెస్ట్లో భాగంగా కంటి సమస్య మెల్లెకన్ను ఉండడంతో పక్కన పెట్టేశారు. కానీ మాలవిక మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తనకు ఉద్యోగం వచ్చినట్టుగా అందరినీ నమ్మించింది. ఆర్పిఎఫ్ ఎస్ఐగా శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పింది. ఇందులో భాగంగా నకిలీ ఐడి కార్డును, యూనిఫామ్ను సిద్ధం చేసుకుంది. రోజు యూనిఫామ్ ధరించి డ్యూటీకి వెళ్తున్నట్టుగా చెప్పి బయటకు వెళ్ళేది. అప్పుడప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా మాలవిక యూనిఫామ్లోనే దర్శించుకుంది. ఇదే క్రమంలోనే మాలవికకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూడగా ఆ పెళ్లి చూపులకు కూడా మాలవిక యూనిఫామ్లోనే వెళ్ళింది. తాను ఆర్పిఎఫ్ ఎస్ఐని అని పరిచయం చేసుకుంది. అయితే పెళ్లి చూపులకు కూడా అమ్మాయి పోలీస్ డ్రెస్సుల్లో రావటం చూసి అబ్బాయి తరపు వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె గురించి ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో పై అధికారులను సంప్రదించగా ఏడాదిగా గుట్టుగా చేస్తున్న మోసం బట్టబయలైంది. దీంతో ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న మాలవికను అరెస్టు చేశారు. జాబ్ రాలేదని తెలిస్తే తన తల్లిదండ్రులు బాధపడతారన్న ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో మాలవిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇన్స్టాగ్రామ్లోనూ ఆర్పిఎఫ్ యూనిఫామ్లోనే మాలవిక రీల్స్ చేసింది. ఇదంతా ఓకే, కానీ ఏడాదిగా యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి మాలవిక ఎక్కడికి వెళ్ళేది? ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించిన మాలవిక నెల నెల జీతం ఎలా సమకూర్చు చూస్తూనే ఉండండి శ్రీ బాలభీమ న్యూస్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా విశేషాల కోసం పక్కనున్న బెల్ గంటని నొక్కండి.